మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రి రోజే శివుడు లింగాకారంగా ఆవిర్భవించిన రోజు అని శివపురాణం చెబుతుంది. సృష్టి స్థితి లయకారకుడైన శివుడు తాండవం చేసే రాత్రి మహాశివరాత్రి. ఈ రోజున ఉపవాసం చేసి భక్తితో శివుణ్ణి లింగరూపంగా సాకార రూపంగా ఎవరు అర్చిస్తారో వారికి మహాఫలం కలుగుతుంది. ఈరోజు ప్రతి శివాలయంలో రుద్రాభిషేకాలు, బిల్వపత్రార్చనలు, రుద్రాక్ష మాలాధారణలు, విభూది మాలాధారణలు జరుగుతాయి. సాక్షాత్తు ఆ పరమశివుడే శివరాత్రి వ్రత ప్రభావాన్ని పార్వతీదేవికి ఒక కథ ద్వారా చెప్పాడు. పూర్వం ఒక పర్వత ప్రాంతంలో ఒక బోయవాడు ఉండేవాడు. ఉదయాన్నే వేటకు వెళ్ళడం, సాయంకాలానికి ఏదో ఒక మృగాన్ని చంపి దానితో తన కుటుంబాన్ని పోషించటం అతడి దినచర్య. అయితే ఒకరోజు ఉదయమే వేటకు వెళ్ళిన అతనికి ఎంతకీ ఒక్క జంతువు కూడా దొరకట్లేదు. చీకటి పడిపోతోంది, కానీ ఏ జంతువు దొరక్కపోవటంతో ఇంటికి వెళ్ళడానికి వెనుదిరిగాడు. అలా వస్తుండగా దారిలో సరస్సు కనిపించింది. అప్పుడు అతనికి ఒక ఉపాయం తోచింది. ఇక్కడ సరస్సు ఉంది కనుక జంతువులు నీరు తాగడానికి ఇక్కడికి వస్తాయి. నేను ఇక్కడే ఎక్కడో ఒక చోట దాక్కొని సరస్సు వద్దకు వచ్చిన జంతువును వేటాడుతాను అని అనుకున్నాడు. తన దగ్గర ఉన్న నీటి దొప్పలో నీటిని నింపుకొని అక్కడే ఉన్న బిల్వవృక్షం మీదకెక్కి కూర్చున్నాడు. వింతేమిటంటే ఆ బిల్వవృక్షం క్రింద శివలింగం ఉంది. ఆ బోయవాడు అటూ ఇటూ కదిలినప్పుడు ఆ చెట్టుకు ఉన్న బిల్వపత్రాలు శివుడి మీద పడేవి. అతడు తెచ్చుకున్న నీటి దొప్పలో నుండి చుక్క చుక్క నీరు శివలింగం మీద పడుతున్నాయి. జంతువును వేటాడాలంటే నిద్ర మేల్కొని ఉండాలి కాబట్టి శివ శివ అంటూ నామస్మరణ చేస్తూ జాగారం చేస్తున్నాడు. ఆ రోజు మహాశివరాత్రి పర్వదినం అని ఆ బోయవాడికి తెలియదు. రాత్రివేళ మొదటి జాము గడిచాక ఒక ఆడజింక నీళ్లు తాగడానికి అటుగా వచ్చింది. దాని మీదకు బాణాన్ని ఎక్కుపెట్టాడు. ఇది చూసిన జింక, నన్ను ఇప్పుడే సంహరించకు, నా కోసం నా భర్త, నా పిల్లలు, నా చెల్లెలు ఎదురు చూస్తుంటారు, నేను వాళ్ళను ఒక్కసారి చూసి తిరిగి వచ్చేస్తాను అంది. జింకేంటి మాట్లాడటం ఏంటి అనుకొని సరే వెళ్ళిరా అన్నాడు. అలా రెండో జాము కూడా గడిచింది. మళ్ళీ ఇంకొక మగ జింక వచ్చింది. ఆ జింకను బాణంతో కొట్టబోతున్న సమయంలో అది ఇలా అంది, నా కోసం నా పిల్లలు భార్య ఎదురు చూస్తుంటారు, నేను వెళ్ళి వాళ్లకు జాగ్రత్తలు చెప్పి వస్తాను అంది. రెండో జింక కూడా మాట్లాడుతోంది అనుకున్న బోయవాడు ఇది కూడా వస్తుందో లేదో చూద్దాం అనుకొని సరే వెళ్ళిరా అన్నాడు. జింకలేంటి మాట్లాడటం ఏంటి అని ఆశ్చర్యపోతున్నాడు ఆ వేటగాడు. మూడో జాము గడిచేసరికి మరొక జింక నీళ్లు తాగడానికి వచ్చింది. ఈ జింకనన్నా కొట్టి ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నాడు. అంతలోపు ఆ మూడో జింక కూడా మాట్లాడింది, నన్ను చంపకు, నేను నా అక్క బావని చూసి వాళ్ళ పిల్లల్ని చూసి వస్తాను అంది. అబ్బో, మూడో జింక కూడా మాట్లాడుతోందే అనుకున్నాడు. సరే ఏం చేస్తాయో చూద్దాం అని వెళ్ళిరా అన్నాడు. ఇంతలో నాలుగో జాము కూడా గడిచి సూర్యోదయ సమయం కావస్తోంది. ఆ మూడు జింకలు ఆ పిల్లలకు తండ్రి, తల్లి, పిన్ని వాళ్ళు అందరూ కలుసుకొని జరిగిందంతా మాట్లాడుకొని నేను వెళ్తానంటే నేను వెళ్తాను అంటూ ఉన్నాయి. అంతలోపు జింక పిల్లలు మీరు వెళ్ళకండి, మేం వెళ్తాము అన్నాయి. సరే అని మూడు జింకలు, జింక పిల్లలు వేటగాడి దగ్గరకు బయలుదేరాయి. ఆ జింకలు వేటగాడి వద్దకు వచ్చి నన్ను చంపు అంటే నన్ను చంపు అంటూ ముందుకొచ్చాయి. ఇది చూసిన ఆ వేటగాడి మనస్సు కదిలిపోయింది. నేను మిమ్మల్ని ఎవ్వరిని చంపను, మీరు వెళ్ళిపోండి అని చెప్పాడు. వేటగాడు ఆహారం దొరక్క నాలుగో జాము వరకు ఉపవాసం ఉన్నాడు. తను కదిలినప్పుడల్లా కింద శివలింగం మీద మారేడు దళాలు నీరు పడుతున్నాయి. అవి ఆ బోయవాడికి మారేడు దళ పూజా ఫలితాన్ని తెచ్చాయి. అతడి మనసు నిర్మలత్వంతో నిండిపోయింది. శివరాత్రి రోజు అని తెలియకపోయినా ఆ పర్వదినాన చేసిన పుణ్యకార్యంతో అతనిలో ప్రవర్తన కలిగింది. ఆ జింకలు సత్యనిష్టతో ఉండటం వలన పరమేశ్వర అనుగ్రహంతో ఆకాశంలో మృగశిర నక్షత్రంగా ఏర్పడ్డాయి. ఆ నక్షత్రానికి వెనుక లుబ్ధక నక్షత్రం అనే పేరున బోయవాడు నిలిచిపోయాడు. జింకలను చంపాలని బోయవాడు చేసిన కాలయాపన అతడిని చివరికి అహింసా ధర్మాచరణ మూర్తిగా నిలపగలిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.